మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విశాఖపట్నంలో ఒక సభ జరిపారు. సభలో మాట్లాడుతూ సుగాలి ప్రీతి కేసు గురించి కూడా మాట్లాడడం జరిగింది. దాని గురించి మీరేమంటారు మేడం? అండి సుగాలి ప్రీతి గారి గురించి ఎక్కువ స్పందించింది పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు పదవి ఉంది, ఆయనకి అధికారం ఉంది, అన్నీ ఉండి కూడా ఎందుకు వెనకడికి వేస్తున్నారు? రేపప్పుడు 4వ తారీఖున దీంట్లో పెడతానంటున్నారు అసెంబ్లీలో. అలా కాదు, మాకు కావాల్సిన ఆవిడ ఏం అడుగుతున్నారు అది చెయ్యండి. ఆవిడ డబ్బులు అడగట్లేదు, నగలు అడగట్లేదు, నాకు కావాల్సిన ఏం కావాలని అడగట్లేదు. నా కూతురు జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అని అడుగుతారు. ఆమె పట్ల మీరుండి న్యాయం చేయగలరా లేరా? చేయలేనప్పుడు మీకు పదవులు ఎందుకండి? ఒక మహిళకి మాట ఇచ్చి తప్పిన వాళ్ళ మీరు అవుతారు. ఆలోచించుకోండి బాగా. ఎందుకంటే ఒక మహిళకి మీరు న్యాయం చేయలేకపోతే మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తారు? అంటే మేడం సుగాలి ప్రీతి తల్లి గారిని కూడా కలిసి చాలా సార్లు కూడా కలిసారు ఎలక్షన్స్ ముందు. అంటే కేవలం గెలుపు కోసమే వాడుకున్నారు అనేసి కూడా కొంతమంది చెప్తారు. దాని గురించి మీరేమంటారు మేడం? అది మాత్రం 100% వాస్తవం అండి. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ లో వాళ్ళకి ఓటింగ్ కోసం అక్కడికి వెళ్ళిపోయి అమ్మా నేనున్నాను, నీకెందుకు నేనున్నాను, నేను నీ కొడుకు లాంటి వాడిని, నా చెల్లికి అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా, నా తల్లికి అన్యాయం జరిగినట్టు కాదా అని మాటలు చెప్పడం కాదండి, చేతులు చేసి చూపించేవాడు మగవాడు అవుతాడు. అది మా జగన్మోహన్ రెడ్డి గారేనండి. ఏదైనా చేయాలంటే వెంటనే స్పాట్ లో వెళ్ళి ఆమెకి ఏమేమి ఇచ్చారో ఏంటో అన్ని మీకు తెలుసు, మేము చెప్పకూడదు. ఎందుకంటే మేము చెప్తే మా పార్టీ ఏదో డబ్బు కొట్టుకుందంటారు. కానీ మీరేం చేశారు? మీ పార్టీ ఏం చేసింది? మీరు గెలిచాక ఆమెకి ఏం చేశారు? ఏం న్యాయం చేశారు? నేను పలానా పని చేశాను చేయనప్పుడు మీకు ఆ పదవులు ఎందుకండి? నాకు అర్థం కాదు. డిప్యూటీ సీఎం పదవి ఎందుకు, ఎమ్మెల్యే పదవి ఎందుకు? మీరైనా ఒకటే, ఆర్డినరీ మ్యాన్ అయినా ఒకటే. అంటే ఇంకోటి ఏంటంటే నేను పోరాడిన తర్వాతనే జగన్ గారు అనేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి మీరేమంటారు? ఎవరు పోరాడారు అనేది సమస్య కాదండి, ఎవరు న్యాయం చేశారు అనేది సమస్య. ముఖ్యంగా కావాల్సింది మనకి ఎవరు న్యాయం చేశారు. మీరు న్యాయం చేశారా? మీ మనసాక్షిని అడగండి. మీరు న్యాయం చేశారా? మీరు న్యాయం చేశారా? ఏం న్యాయం చేశారు? న్యాయం చేశారని చెప్పి మీరు హృదయం మీద చేసుకొని చెప్పండి. ఆమెకు న్యాయం చేశారని. మీరు న్యాయం చేయలేదు కానీ ఆమె ఇంకా రోడ్డు ఎక్కుతున్నారు. ఆమె న్యాయం చేస్తుంటే బయటకు వచ్చేదే కాదు న్యాయం కావాలని. అంటే సుగాలి ప్రీతి తల్లి కేసు కూడా వెలుగులోకి తీసుకొచ్చింది మా పార్టీని, అది కూడా నేనున్నందుకే అనేసి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? మీరు రాజకీయంగా వాడుకున్నారు అంతేగాని ఆమెను బయటకు తీసుకొద్దాం అన్న తాపత్రయం మీకేం లేదు. బయటికి తీసుకొచ్చాను, నేనే బయటికి తీసుకొచ్చాను, నేనే చేశానన్నారు. మీరు న్యాయం ఏం చేశారు చెప్పాలి. మీరు దేనికి వాడుకున్నారు? మీరు అది అడ్డం పెట్టుకొని నేను ఫలానాని నేను ఆదుకుంటానని చెప్పి అడ్డం పెట్టుకొని గెలిచింది. మీరు ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని గెలిచినట్టే లెక్క. చెట్టు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. అలాగే నేను కూడా ఇప్పుడు నేను మంచి చేద్దామని చూస్తాను అన్నది అంటున్నారు అనేసి కూడా చెప్పడం జరిగింది మేడం. దాని గురించి రౌడీ షీటర్లు అందరూ బయటకు వస్తున్నారండి, కానీ అన్యాయం జరిగిన వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళట్లేదు. అది మా బాధ. రౌడీ షీటర్లు ఎలా తీసుకొస్తున్నారు బయటికి? ఎంతమంది బయటకు వస్తున్నారు? ఎలా వస్తున్నారు అంటే మీ ప్రేమ లేకుండానే బయటకు వచ్చేస్తున్నారు అందరూ. మీ కూటమి ప్రభుత్వం హ్యాండ్స్ లేనిదే బయటకు వస్తున్నారు వాళ్ళందరూ ఉన్నారు అంటే మీరున్నట్టే. వాళ్ళ వెనకాల వాళ్ళకి ఈవిడికి న్యాయం జరగలేదన్నా కూడా మీరున్నారని అర్థం. ఎందుకు మేడం ఇన్ని రోజులు స్పందించకుండా ఇప్పుడు చివరికి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? అది కూడా మళ్ళీ మనోళ్ళు బయటికి తీసుకురాబట్టానండి. ఇప్పుడు మనోళ్ళు సపోర్ట్ చేస్తున్నారని మన వైసీపీ ఎక్కడ సపోర్ట్ చేసేస్తుందని భయం వేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఇన్ని రోజులు మాట్లాడలేదు బయటకు ఆవిడ. ఇన్ని రోజులు ఆవిడ రాలేదు. ఎందుకు రాలేదు? ఆవిడ రాలేకపోయింది కనుక రాలేకపోయింది ఆవిడ. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది కనుక నేను ఉంటాను అని అంటున్నారు. కానీ నేనున్నానమ్మా, నేను చేస్తానమ్మా, నేను ఫలానా చేసి నీకు న్యాయం చేస్తానని చెప్పి ఎక్కడ హామీ ఇవ్వలేదు. హామీ ఇచ్చి చెప్పండి, మేమందరం వింటాము. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఈ కేసు గురించి కానీ ఎప్పుడే గారు మాట్లాడలేదు. కానీ మహిళలకు ఎక్కడైనా ఆపద వస్తే మేము ముందుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అసలు ఆ మహిళ అన్న మాట గుర్తుందో లేదు నాకు తెలియదండి. ఆవిడ మహిళ అన్న మాట ఆమె మర్చిపోయి ఉంటది. ఎందుకంటే మహిళలకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఏమాత్రం స్పందించిన మహిళ ఎవరంటే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారండి. ఎందుకంటే ఒక మహిళ ఉండి తోటి మహిళకు కూడా న్యాయం చేయలేని మహిళ ఎవరంటే ఆ ఒక్కతే. ఎంతమంది మహిళలకు ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో ఆమె చూస్తూ ఉంది కానీ స్పందించిన మహిళ ఆవిడ. అంటే ఇప్పుడు చెప్తారు కదా మేడం, మేము శక్తి అనే ఒక యాప్ కూడా తీసుకొచ్చాము మహిళల భద్రత కోసం అని కూడా. ఏం శక్తిలో ఏం చేసి చూపిస్తున్నారు? మేము పలానా మహిళకి పలానా మంచి చేశామని చెప్పి చూపించండి. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము దిశ యాప్ తీసుకొచ్చాం. ఎంతమంది మహిళలకి ఎలా ఆదుకున్నాం అన్నది మేము చూపిస్తాం. మా దగ్గర రికార్డెడ్ ఉంది. మీరు ఏం చేశారు చెప్పండి. మీ దీని తరఫున మేము పలానా మహిళకి పలానా చోట ఆదుకున్నాము అనేది ఉందా మీ దగ్గర? ఏమీ లేదు రికార్డెడ్ గా.